నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్‌ని. చాలామందికి ఏం డౌట్ ఉంటదంటే, ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే మళ్ళా పోతదా? పోదా? అనేసి డౌట్ ఉంటది. కానీ గుడ్ న్యూస్ ఏందంటే, హోమియోపతి వాడడం వల్ల మనం షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకోవడం అంటే, మళ్ళా బాడీలోకెళ్ళి బయటికి పంపియొచ్చు. అది ఎట్లా? ఇప్పుడు చూడండి, షుగర్ వ్యాధి ఏదైతే వస్తది, మన గ్లూకోజ్ మెటబాలిజం సరిగా లేకపోతే వస్తది. మన అందరికీ తెలుసు. అంటే ఏంది? షుగర్ లెవెల్‌లు బాడీలో పెరిగిపోతాయనేసి. కానీ ఈ షుగర్ లెవెల్ పెరగడానికి కారణం ఇన్సులిన్ ఏదైతే మన బాడీ వాడుకుంటది ఈ గ్లూకోజ్ మెటబాలిజం కోసం, అది ఐదర్ ప్రొడ్యూస్ అవ్వొద్దు, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు దీని అర్థమైంది. ఇప్పుడు చూడండి టైప్ 1 డయాబెటిస్ అనేసి ఉంటది. టైప్ 1 డయాబెటిస్‌లో ఏమైతది? ఇన్సులిన్ ప్రొడక్షనే ఆగిపోతది. ఆటోఇమ్యూన్ డిసీజ్ అది. కానీ టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉంటది, ఇది 95% జనాలకు ఉండేది టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉంటది, దీంట్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితది. కానీ ఏమైపోతది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా అది బాడీ యూటిలైజ్ చేసుకోలేకపోతది. అదొచ్చేటిది ప్రాబ్లమ్. అయితే టైప్ 1 డయాబెటిస్ గానీ, టైప్ 2 డయాబెటిస్ కానీ, డయాబెటిసే గదా! బట్ గుడ్ న్యూస్ ఏందంటే టైప్ 2 డయాబెటిస్ ఉంది చాలా మందికి. అది మనం రివర్స్ జేస్తాం హోమియోపతిలో. ఎట్లా రివర్స్ చేస్తాం? ఎట్లా రివర్స్ చేస్తామంటే, మనం ఇచ్చే మందులు, ఈ మందులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ మందులకి అడిక్షన్ ఉండదు. మళ్ళా మందులు వదిలేసిన తర్వాత మళ్ళా తిరిగి షుగర్ వ్యాధి వస్తది అనేసి ఉండదు. ఎందుకంటే ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది గదా! మన మందులు ఏం చేస్తాయి? బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెడ్యూస్ చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒక్కసారి తగ్గిన తర్వాత మళ్ళీ బాడీ ఇన్సులిన్‌ని యుటిలైజ్ చేయడం స్టార్ట్ చేసుకుంటది. అండ్ గ్లూకోజ్ మెటబాలిజం మెల్లమెల్లగా సెట్ అవుతది. ఇన్సులిన్ కరెక్ట్ మాత్రలో ప్రొడ్యూస్ అవ్వట్లేదంటే మళ్ళీ దాని మాత్ర పెరుగుతది మన మందులతోటి. అట్లా మనం డయాబెటిస్‌ని రివర్స్ జేస్తాం. చాలా పేషెంట్‌లకు రివర్స్ అయింది. ఒక పేషెంట్‌కైతే ఎట్లుండే అంటే హెచ్‌బీఏవన్సీ 10 ఉండే. 10 ఉన్న తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ ఏమో 300 ప్లస్ ఉంటుండే. పోస్ట్ లంచ్ గ్లూకోజ్ ఏమో 350, 400 ప్లస్ ఉంటుండే. అటువంటి పేషెంట్స్‌కి కూడా రివర్స్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి ఉంది మీకు. మీరెప్పుడు హోమియోపతి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అయితే ఏం చేయొచ్చంటే ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్‌లో నిమ్మకాయ రసం పిండేసి ఎయండి. దాంట్లోనే 4 డ్రాప్స్ ఆఫ్ ఆరమ్ సల్ఫ్ 10 ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఆరమ్ సల్ఫ్ 10 దీని పేరు. ఇది బంగారంతోటి ప్రిపేర్ చేస్తాం. అండ్ హోమియోపతిలో బంగారంతోటి చేసిన మందు మేము వాడి షుగర్ వ్యాధికి ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తదనమాట. అయితే కొద్దిగా తగ్గిస్తది మీ షుగర్ లెవెల్స్‌ని. పూర్తిగా రివర్స్ చేయదు. ఎందుకంటే హోమియోపతి అనేది ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్. కొద్దిగా తగ్గిస్తది. ఇప్పుడు 300 వస్తుందంటే 200, 250 మధ్యలో వస్తది. సో, ఇది డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నిమ్మకాయ రసంతోటి కలుపుకొని తాగేసి చూడండి. 3 మంత్స్ ట్రై చేయండి. మీకు షుగర్ లెవెల్స్‌లో తేడా ఉంటది. రివర్స్ చేసుకోవాలి పూర్తిగా, మొత్తానికి బాడీలోకెళ్ళి ఎళ్ళిపోవాలి అంటే మీరు మన దగ్గర ట్రీట్మెంట్‌కి రావచ్చు. థాంక్ యూ.